ముందుగా దండన ఎందుకు చేయవలసి వచ్చిందనే మూల కారణాలు కనుక మనము విశ్లేషిస్తే దండన ఎందుకు చేస్తామో అకాడమిక్ పర్ఫార్మెన్స్ కనుక పూర్గా ఉన్నా లేదా హాజరు శాతం తక్కువగా ఉన్నా క్లాస్ రూమ్లో కానీ పాఠశాలలో కానీ డిసిప్లిన్ లేదు అని అనిపించినప్పుడు లేదా పాఠశాలకు ఆలస్యంగా రావడము ఇలాంటి అంశాల వల్ల లేదా మూల్యాంకనంలో కనుక తగినంత పర్ఫార్మెన్స్ విద్యార్థి చూపట్లేదని అనుకున్న సందర్భాల్లో దండన లేదా పనిష్మెంట్ అనే ఆలోచన స్టార్ట్ అవుతుంది. మరి వీటికి ఈ మూలాలకి మనము కనుక సొల్యూషన్స్ వెతికే దిశలో ప్రయత్నం చేస్తే పనిష్మెంట్ అనే అంశం రాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ రీజన్స్ అన్నీ కూడా మనం ఎలా కనిపెట్టగలుగుతాము అంటే విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీచర్ పిల్లలకి పనిష్మెంట్ ఇచ్చే పరిస్థితి ఏర్పడద్దు అని అంటే పిల్లల యొక్క ఇంట్రెస్ట్లు తర్వాత వాళ్ళ ఇన్నెట్ స్కిల్స్ కానీ ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వాలి. అప్పుడు ఇంకొకటి ఏంటంటే దండన ద్వారా అభ్యసనం జరగదు. ఇవి చాలా నివేదికలు చెప్పాయి. ఒక ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఒక ఉపాధ్యాయుడు లేదా ఉపాధ్యాయుని దండన చేయడం ద్వారా బోధన జరిగింది, అభ్యసనం జరిగింది అని ఎవిడెన్స్ బేస్డ్గా ప్రూవ్ చేయగలుగుతారా? అది తాత్కాలికమైనటువంటి చిన్న మార్పు ఏమైనా తేగలుగుతుందా? ఇంకా అది చర్చ జరగాలి. కానీ సాటిస్ఫైడ్గా చెప్పగలుగుతారా ఒక టీచర్ పనిష్ చేయడం ద్వారా విద్యార్థిలో హోలిస్టిక్ మార్పు జరిగింది అని? అలాంటప్పుడు దండన ద్వారా అభ్యసనం జరిగినప్పుడు దండన ద్వారా సరైన బోధనా పద్ధతి మనము అవలంబించలేనప్పుడు బోధన జరగనిది, అభ్యసనం జరగనిది, బోధనాభ్యాసనం జరగనిది అది దండన ఏ విధంగా విద్యకి సంబంధించిన అంశమని అంటాము. కాబట్టి ఇది కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని నా వ్యక్తిగత అభిప్రాయం ఇది.